ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనంలో రాయబడినటువంటి మాట ప్రకారంగా, దావీదు తాలూకు చెవి కలిగి ఎవడును వెయ్యలేకుండా తీయువాడును, ఎవడును తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా. అంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఫిలదెల్ఫీలో ఉంటున్నటువంటి సంఘానికి చెబుతున్నటువంటి మాటలు, అంటే సంఘంలో ఉంటున్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి అనగా, సంఘము ఏ విధంగా ప్రోత్సహించబడుతుంది లేక ఎలాంటి తప్పు మార్గంలో నడుస్తుంది అనే 2 విషయాల గురించి మాట్లాడుతూ, ఒకవేళ తప్పుగా సంఘం నడుస్తూ ఉంటే దాన్ని ఎలా సరిచేయాలి, లేక సంఘము ఎలా సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అనే విషయాలు కూడా ప్రభువే దానికి మార్గాన్ని, అంటే వారు చేస్తున్నటువంటి తప్పుకు ఎలాంటి మార్గం వైపుకు మీరు వెళ్తే సరైనటువంటి సత్య మార్గంలో వెళ్తారు అనే విషయాలు కూడా ప్రభువే తెలియజేస్తారు. ఇలా తెలియజేస్తూ చెబుతున్నటువంటి మాటల గురించి మనం గత వారంలో చాలా విషయాలు నేర్చుకున్నాం. అయితే ఇంకొక మాట కూడా చెప్తున్నారు 8వ వచనంలో, నీ క్రియలు నేను ఎరుగుదును. అంటే ప్రశంస, సంఘానికి ఒక ప్రశంస ఇవ్వటం విషయంలో కానివ్వండి, సంఘంలో ఉంటున్నటువంటి లోపాలు దిద్దటం విషయంలో కానివ్వండి, ప్రభు బాధ్యతగా మాట్లాడుతున్నటువంటి మాటల్ని కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే నీ క్రియలు నేను ఎరుగుదును, నీకున్నటువంటి శక్తి కొంచెమై ఉండినను నీవు వాక్యమును గైకొని నా నామము ఎరుగనలేదట. సంఘం గురించి మాట్లాడుతున్నప్పుడు అంటే ప్రశంస వచ్చినప్పుడు బాగానే ఉంటుంది, చక్కగా స్వీకరిస్తాం. ఎప్పుడైతే సంఘంలో ఉంటున్నటువంటి లోపాలని ఎత్తి చూపించడం ప్రారంభిస్తారో అప్పుడే మనకేమనిపిస్తుంది అంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంటుంది. ఎందుకు అలాగ అనిపిస్తుంటుంది అంటే, మన తప్పులను మనం ఒప్పుకోవడానికి లేక మనం చేసినటువంటి తప్పిదాలని మనం జీర్ణించుకోవడానికి ఇష్టపడడానికి కొంచెం బాధగా అనిపిస్తుంటుంది. కానీ గాయమైనప్పుడే పుండు లేక ఆ గాయం మానటానికి త్వరగా మానటానికి అవకాశం ఉంది. ఆపరేషన్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది అంటే, ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది, మత్తిస్తే మనకేం తెలియదు, కానీ ఆ మత్తు తగ్గిన తర్వాత కూడా నీకు నొప్పి అనిపించలేదనుకో, దాని అర్థం ఏంటి అంటే నీ బాడీలో సెల్స్ అన్నీ డెడ్ అయిపోయాయని మన అర్థం. అంతే కదంటే, అంటే ఏమీ పని చేయట్లేదు. పని చేస్తే ఏమవ్వాలి, నొప్పి పుట్టాలి. మన సెల్స్ అన్నీ కూడా యాక్టివ్గా పని చేస్తే నొప్పి పుట్టాలి, కానీ నొప్పి పుట్టడం లేదంటే దాని అర్థం ఏంటి అంటే అది డెడ్ అయిపోయింది, మృతమైనది, జీవము లేదు. సంఘంలో కూడా అలాంటి పరిస్థితి ఉందనుకోండి. ఎన్ని మార్లు వాక్యం వింటున్నా, ఎన్నిసార్లు వాక్యం మనము చదువుతున్నా, ఎన్నిసార్లు సభలకు వెళ్ళినా, ఆరాధనలకు వెళ్ళినా, కూడికలు వెళ్ళినా మనలో మార్పు రాకపోతే మనం కూడా ఎవరితో సమానము, చచ్చినటువంటి శవంతో సమానం. అంటే మనలో జీవం లేదు. జీవం ఉంటే ఏమవుతుందంటే మనకు మంట పడుతుంది. జీవం ఉంటే మనకి ఏం పడుతుందంటే మంట పడుతుంది. కింద వచ్చేటప్పటికి ఇంకేమని చెప్తున్నారంటే, 9వ వచనంలో గత వారంలో మనం నేర్చుకున్నాం, కొంత విషయాల్ని ఆలోచన చేశాం. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారు అని ఆ మాట చెబుతున్నప్పుడు ఏమండి, యూదులు కాకయే తాము యూదులు చెప్పుకుంటున్నారట. అంటే మనం ఎలా ఆలోచించాలి అని మనం ఒకసారి ఆలోచిస్తేనండి, బాహ్యంగా చూస్తున్నప్పుడు యూదులే వాళ్ళు, అంటే వారి వస్త్రధారణ చూసినప్పుడు యూదులే, వారి పద్ధతులు చూస్తున్నప్పుడు యూదులే, వారు చేసుకున్నటువంటి సున్నతి ప్రకారంగా ఆలోచించినప్పుడు వారు యూదులే. కానీ యూదుడుగా బ్రతకట్లేదు. అంటే దాని అర్థం ఏంటంటే, దేవుడు యూదుల కొరకు ఈ విధంగా ఉండాలి అని అనుకున్నాడు. అంతే కదండి.
మన పిల్లలు ఉన్నారనుకోండి, మన పిల్లల్ని మనం ఎలా ఉండాలి అనుకుంటామో అలా ఉండకపోతే కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు బాధతో అనే మాట ఏంటంటే, నువ్వు నా కొడుకు కూతురు కాదు అనేస్తాం. ఎందుకు ఆ నోటి నుండి ఆ మాట వచ్చింది? ఎప్పుడైనా ఆలోచించామా? తల్లిదండ్రులు పిల్లల్ని పెంచే విషయంలోనండి ఎంత కష్టపడతారో అది వాళ్ళకి తెలుసు. తల్లిదండ్రులుగా వారు పొందుకోవలసినటువంటి సుఖాలను వదులుకొని, వారు అనుభవించవలసినటువంటివి ఏవైతే ఉంటాయో వాటినన్నిటిని కూడా వదులుకొని, వారి మనసులో ఎంత కష్టమున్నా దాచుకొని, వారి శరీర కష్టాన్ని కూడా అణుచుకొని, ఎంతమంది దగ్గర అవమానాలు పొందినా పర్వాలేదు, బాధలు పడినా పర్వాలేదు, తిట్లు కాసినా పర్వాలేదు, వారి పనికి వెళ్ళినప్పుడు ఎంతమంది అవమానపరిచినా పర్వాలేదు, కానీ వారి పిల్లలు మాత్రం సుఖంగా ఉండాలి అని కోరుకొని వారిని పెంచే విషయంలో ఎన్నో కష్టాలు పడతారు. అది ఎప్పుడు తెలుస్తుంది పిల్లలకి? పిల్లలు పెరిగి పెద్దవారై వారికి ఒక బాధ్యత వచ్చినప్పుడు, వారి పిల్లలు వారి మాట వినకపోయినప్పుడు అప్పుడు తెలుస్తుంది కదండి. ఇది అనుభవంతో వచ్చేదే తప్ప చెబితే అర్థం కాదు. ఇది ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకోండి, ప్రెజెంట్ ఉన్నటువంటి జనరేషన్కి మనం ఏదైనా చెప్తున్నప్పుడు వాళ్ళు ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్లో, ఈ జనరేషన్స్లో వారికి ఉన్నటువంటి ఈ టెక్నాలజీ ప్రకారంగా ఈ యొక్క అభివృద్ధి చెందినటువంటి కాలంలో తల్లిదండ్రుల మాటలు ఎలా ఉంటాయి అంటే ఒక అజ్ఞానపు మాటల్లాగా ఉంటాయి, లేక మెచ్యూర్ కానటువంటి మాటల్లాగా ఉంటుంటాయి వాళ్ళ దృష్టిలో, లేక ఆ మాటలు పనికిరాని మాటల్లాగా ఉంటుంటాయి. ఎప్పుడు వారికి ఒక బాధ్యత అంటూ తెలియనప్పుడు అంటే తల్లిదండ్రులుగా వారు పడుతున్నటువంటి ఆవేదన, బాధ, కష్టం ఇవేమీ కూడా వారికి అర్థం కానప్పుడు తల్లిదండ్రులని చాలా తక్కువగా చూడటం అనేది జరుగుతూ ఉంటుంటారు. ప్రియ దేవుని పిల్లారా, ఒకసారి మనం ఆలోచిస్తున్నప్పుడు ఈ యొక్క బాధ్యత ఎప్పుడైతే తెలుస్తుంటుందో అప్పుడే వారిలో ఒక ఆలోచన వస్తుంది. ఏంట ఆలోచన? ఒకప్పుడు మా తల్లిదండ్రులు చెప్పినప్పుడు మేము వినలేదు, లేక పట్టించుకోలేదు. ఈరోజు మా తల్లిదండ్రుల మాట మేము విందామంటే వారే లేకుండా పోయారు. నాకు చాలాసార్లు అనిపించింది. చిన్నప్పుడే తండ్రిని పోగొట్టుకున్నాను. తర్వాత మా తాతగారు, అంటే మా తండ్రి గారి యొక్క నాన్నగారు, ఆయన బ్రతుకున్నప్పుడు ఆయనకి చాలా విషయాల్లో నేను బాధ పెట్టాను. అంటే మనకి చిన్న వయసు, తెలియని వయసు, మనకు కావాల్సింది కావాలని మనం కోరుకుంటున్నటువంటి వయసు, అది ఇవ్వకపోతే మనం మారం చేసే వయసు, లేక అది ఇవ్వకపోతే మనం గొడవ పెట్టి లేకపోతే ఏదోలాగా చేసి మనం సాధించుకునే పరిస్థితి. అలాంటప్పుడు వాళ్ళు మనల్ని సంతోష పెట్టలేక, వాళ్ళ దగ్గర ఉన్నది మనకు పెట్టలేక ఎంత మదన, లేకపోతే ఎంత వేదన, ఎంత బాధపడి ఉంటారో అది అప్పుడు నాకు అర్థం కాలే. కానీ ఈ లోకం విడిచి వారు వెళ్ళిపోయిన తర్వాత ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది, నేను అప్పుడు ఆయన్ని బాధ పెట్టాను, ఇప్పుడు ఉంటే క్షమించమని అడిగి ఇంకా బాగా చూసుకోవాలనిపించే ఆలోచన మనకు వచ్చినా వారు మన దగ్గర ఇప్పుడు లేరు. అలాంటప్పుడు అవకాశాన్ని పోగొట్టుకున్న తర్వాత ఎలా ఉంటుంది పరిస్థితి? మనం వెతికినా దొరకనటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన పిల్లల కొరకు, విశ్వాసుల కొరకు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, యూదులు కాకయే తాము యూదులను చెప్పుకుంటున్నారు అనే మాట, అది వినడానికి చిన్నగా ఉంది. అంటే మనం చదువుతున్నప్పుడు వాళ్ళ బ్రతుకు అలా ఉందేమో అని మనం ఆలోచిస్తుంటాము. ఆ యూదులకు కూడా అది పెద్ద పట్టించుకున్నటువంటి పరిస్థితిలో ఉండొచ్చు. కానీ ప్రభు ఆవేదనను మనం అర్థం చేసుకుంటే ఎలా ఉంటుంది అంటే,
యూదులు కాకయే తాము యూదులని ప్రవర్తిస్తున్నప్పుడు ఎంత బాధ అనిపిస్తుందో ప్రభువుకు తెలుస్తుంది. అంతే కదండి. ఇప్పుడు మన పిల్లల ఎగ్జాంపుల్ మనం ఎందుకు తీసుకున్నామంటే, మన పిల్లలు మన మాట వినకపోతే, మన పిల్లలు మన పిల్లల్లాగా బ్రతకకపోతే మనకు ఎంత బాధ అనిపిస్తుంటుందో, ప్రభువు కూడా మాట్లాడుతున్నప్పుడు వారు ఆ బ్రతకకపోతే అలాగే ఉంటుంది అనే విషయాన్ని మనం పోయిన వారం కొన్ని వచనాలని మనం ఆలోచన చేస్తాం. యూదులు కాకయే తాము యూదులమని చెప్పుకుంటూ ఏమండి బాహ్యానికి అంటే బాహ్య సంబంధంగా వాళ్ళు రోమపత్రికలు మనం చదువుకున్నాం కదండి. బాహ్య సంబంధంగా అంటే బాహ్యంగా యూదులుగా పిలువబడుతున్నారు, కానీ వారు దేవుడు అనుకున్నటువంటి మాదిరిగా వాళ్ళు బ్రతకటం లేదు అనేది మనకి అర్థమైంది. రోమపత్రిక అంతా కూడా మనం చదివినప్పుడు మనకు అర్థమైపోయింది. ఎందుకంటే వారికి ఒక ధర్మశాస్త్రం ఇవ్వబడింది, ఏమంటే వాళ్ళకి ఒక ఆధిక్యత ఇవ్వబడింది. వారికి ఇచ్చినటువంటి ఆధిక్యత ఒక యాజకత్వ బాధ్యతలో ఉంటున్నటువంటి వారిలో ఉంటున్న వారిని కూడా మనం ఆలోచిస్తున్నప్పుడు వారికి ఎంతో ఉన్నతమైనటువంటి స్థితి కల్పించబడింది. అయినా సరే వాళ్ళు మార్పు లేకుండా బయటికి కనబడటం ఎలా కనబడుతున్నారంటే యూదుల్లా కనబడుతున్నారు, కానీ వారి అంతరంగంలో వారు యూదులుగా లేరు అనే విషయాలు మనం గత వారంలో ఆలోచన చేశాం. ఇది కేవలం యూదుల గురించి మాట్లాడిన మాట అని అంటే, యూదుల గురించి ఆనాటి కాలానికి అది వర్తిస్తే, ఇప్పుడు మనకు మనం అప్లై చేసుకుంటే క్రైస్తవుడు క్రైస్తవుడిలాగా బ్రతుకుతున్నాడా, క్రైస్తవుడు క్రైస్తవుడిలాగా బ్రతుకుతున్నారా అని మనం ఒకసారి ఆలోచిస్తేనండి, క్రైస్తవ్యము అనగానే ఆదివారము బైబిల్ పట్టుకొని గుడికి వెళ్ళి ఆరాధనలో పాల్గొని తిరిగి వచ్చేస్తే ఇదే క్రైస్తవము అనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో నేటి క్రైస్తవం ఉంది. అంతే కదండి. ఎలా ఉన్నారంటే ఆదివారం మనం బైబిల్ పట్టుకుంటున్నాం, ఎవరైనా అడిగారు అనుకోండి, బ్రదర్ ఎక్కడికి మీరు వెళ్తున్నారు, సిస్టర్ మీరు ఎక్కడికి వెళ్తున్నారంటే ఆరాధనకి వెళ్తున్నాము అని చెప్పుకుంటాం. ఏమని చెప్తామంటే ఆరాధనకి వెళ్తున్నాము అని చెప్తాం. ఈ ఆరాధనకి వెళ్తున్నప్పుడు ఆరాధనకు వచ్చి మనం ఆ దేవుణ్ణి మన హృదయపూర్వకంగా ఆరాధించే పరిస్థితిలో ఉన్నామా? అంటే ఆరాధన అనగానే ఆదివారం ఒక 2 గంటలు ఇక్కడికి వచ్చి కూర్చొని వెళ్ళిపోతే అది ఆరాధన అని మనం అనుకుంటున్నాము, కానీ ఆరాధన అంటే అది కాదు. ఆరాధన అంటే అది కాదు. దేవుడు మనకు కొన్ని తలాంతులు ఇచ్చాడు. దేవుడు మనకు ప్రతి ఒక్కరికి, సంఘంలో ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క తలాంతు ఇచ్చాడు. ఆ తలాంతుని మనం ఫుల్ఫిల్ చేయాలి. అంటే ఒకరికి వాక్యం చదివే తలాంతు ఇచ్చాడు అనుకో, చాలామంది వాక్యం చదువుతుంటారు, అంటే చాలా బాగా చదువుతారు. రెఫరెన్స్ ఇలా చెప్పిన వెంటనే తీసి చదివి ఏమంటే చాలా యాక్టివ్గా వారి యొక్క తలాంతుని ఉపయోగించుకుంటుంటారు. అలాగే కొద్దిమంది ప్రార్థన చేస్తారు, అది దేవుడు విని ఆ ప్రార్థనకు జవాబిచ్చే విధంగా వాళ్ళ ప్రార్థన ఉంటుంటారు. చక్కగా, చాలా చక్కగా ప్రార్థన చేస్తారు. ఇతరుల కొరకు కానివ్వండి, సంఘం కొరకు కానివ్వండి, వ్యక్తిగతంగా కానివ్వండి ప్రార్థన చేస్తారు. లేక మరికొద్దిమంది చక్కగా వాక్యం ప్రకటిస్తారు. ఆ వాక్యం మనం వింటున్నప్పుడు అండి మనకేమనిపిస్తుంటుందంటే నిజంగా ఈ మాటలు నా హృదయంలో హత్తుకున్నాయి, ఈ మాటలు నిత్యత్వానికి నడిపించేలా ఉన్నాయి, ఇలాంటి మాటలు ఎప్పుడు వినలేదు అని ఆ మాటల్ని కూడా మనం ప్రేమగా స్వీకరిస్తాం. అలా చెప్పేవారు కూడా ఉన్నారు. కొద్దిమంది పాటలు పాడుతారు. పాటలు పాడుతున్నప్పుడు ఆ పాటల ద్వారా మనకి ఏమొస్తుంది అంటే మహిమొచ్చే విధంగా ఉంటుంది. ఆ పాటల ద్వారా మనం పురికొల్పబడే విధంగా ఉంటుంటాం. ఆ పాటల ద్వారా దేవునికి దగ్గరయ్యే పరిస్థితుల్లో ఉంటుంటాం కదండి. కొన్ని పాటలు మన హృదయానికి హత్తుకునే విధంగా ఉంటుంటాయి. పాటలు అంటే దేవుని ఎలా మహిమపరచాలి,
దేవుని ఎలా గణపరచాలి, దేవుని యొక్క ఔన్నత్యం ఏంటి, దేవుని యొక్క గుణలక్షణాలు ఏంటి, ఇవన్నీ కూడా పాటలో ఒక 2-3 నిమిషాలు పాడే ఆ పాటలో ఇమిడి ఉంటాయి. అంటే రచయిత చాలా చక్కగా పదకూర్పులు అవన్నీ చేస్తూ, సంగీతం కూడా చాలా చక్కగా మన వినసొంపుగా ఉండే విధంగా చేసే సంగీత డైరెక్టర్లు కూడా ఉంటారు. అంటే దేవుడు వారికి ఇస్తున్నటువంటి తలాంతులు అవి. ఈ తలాంతులను మనం ఏం చేసుకోవాలి అంటే వాడుకోవాలి. కానీ మనకున్నటువంటి తలాంతులను మనం అణిచేసుకుంటుంటాం కొన్ని సందర్భాల్లో కదా. మనకున్నటువంటి తలాంతుల్ని నిజంగా మనకున్నటువంటి తలాంతులు, మనకున్నటువంటి ఆ ప్రతిభ అనేది ఎవరికి తెలుస్తుందంటే మన క్లోజ్ ఫ్రెండ్కి తెలుస్తుందండి కదా. మన క్లోజ్ ఫ్రెండ్కి తెలుస్తుంది. అంటే మన హావభావాలు కానివ్వండి, మన మాట తీరు కానివ్వండి, మన మనసులో ఉన్నటువంటి ఆ ఒక మాటలు మాట్లాడే విధానం కానివ్వండి, అంటే దేంట్లో మనం ప్రతిభ కనబరుస్తామో అది ఎవరికి తెలుస్తుంది అంటే మన క్లోజ్ ఫ్రెండ్కి తెలుస్తుంది. అందుకని ఇవ్వబడినటువంటి తలాంతులు మనకు ఒకవేళ మనం అణిచేసుకుంటున్నా మనం ఎవరిని అడిగి తెలుసుకోవచ్చు అంటే మన ఫ్రెండ్స్ని అడిగి తెలుసుకోవచ్చు, మన ప్రాణ స్నేహితుల్ని మనం అడిగి తెలుసుకోవచ్చు. ఎందుకంటే చాలామంది కొన్ని సాక్ష్యాలు చెప్తుంటారు, టెస్ట్ మనలు చెప్తుంటుంటారు. నాలో ఈ ప్రతిభ ఉందని నాకు తెలియదు, నా ఫ్రెండ్ గుర్తు చేస్తే దీని మీద నేను సాధన చేసి బయటకు వచ్చాను అని ఎక్కువగా సినిమాలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పుకుంటుంటుంటారు. నీలో ఈ టాలెంట్ ఉంది అని వాళ్ళ ఫ్రెండ్ చెప్తాడు, నీలో ఈ టాలెంట్ ఉంది అని చెప్పినప్పుడు వాళ్ళు అప్పటి నుండి దాన్ని ప్రయత్నం చేయటం అనేది మొదలు పెడతారు. అంటే ప్రియ దేవుని పిల్లరా, ఒకసారి మనం ఆలోచిస్తే మనందరికీ దేవుడు ఏమి ఇచ్చాడండి? తలాంతులు ఇచ్చారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి తలాంతి ఇచ్చారు. ఆ తలాంతుని మనం ఎలా వాడుతున్నాము అనేది మనం జాగ్రత్తగా పరిశీలించాలి. మనకు తెలుసు బైబిల్ గ్రంథంలో అంత్యోకలో ఉంటున్నటువంటి క్రైస్తవులు, అంటే ఆ అంత్యోకలో ఉంటున్నటువంటి శిష్యులు మొట్టమొదటిసారిగా ఏమనిపించబడ్డారట? క్రైస్తవులు అనిపించబడ్డారట. అంటే వారికి బర్నబా, పౌలు గారు వెళ్ళి సువార్తను ప్రకటించిన తర్వాత, ఆ సువార్త విన్న తర్వాత శిష్యులు అయ్యారు. ఆ తర్వాత అక్కడ ప్రారంభమైంది క్రైస్తవం అనేది ప్రారంభమైంది. అంటే క్రైస్తవుడు అని పిలువబడటం అనేది అక్కడ ప్రారంభమైన, అది ఇప్పటికీ కొనసాగుతున్న ఈ క్రైస్తవ జీవితంలో మనము కూడా అడుగుపెట్టిన, మనం కూడా క్రీస్తులోనికి వచ్చిన క్రైస్తవుడు ఎలా ఉండాలి అనేది మాత్రం క్రైస్తవుడికి ఈరోజు అర్థం కాలేదు. అంటే మనం కూడా ఎలా కనబడుతున్నాము? పేరుకు క్రైస్తవుల్లాగా కనబడుతున్నాం. కొన్ని సందర్భాలు చూస్తున్నప్పుడు మనకున్నటువంటి వస్త్రధారణ కానివ్వండి, అంటే మనకున్నటువంటి కొన్ని సామాగ్రి వస్తువులను బట్టి మనల్ని క్రైస్తవులు చెప్పుకుంటారు, లేకపోతే మనకున్నటువంటి కొన్ని రూపురేఖలను బట్టి చెప్పుకుంటూ ఉంటారు. చాలామంది స్త్రీలను అయితే వెంటనే గుర్తుపట్టే విధంగా, ఎందుకంటే కొద్దిమంది స్త్రీలు చెవుల్లో, ముక్కుల్లో ఏమంటే బొట్లు ఇలాంటివి ఏం పెట్టుకోకపోతే వాళ్ళు చూసిన వెంటనే ఏమని చెప్తారండి? ఏమంటే మీరు క్రైస్తవులు కదా అని అడుగుతారు. అంటే ఇలా బాహ్యంగా మనం చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంటుంది అంటే నేను క్రైస్తవుడే అన్న ఫీల్ మనలో వస్తుంది. క్రైస్తవుడికి ఉండవలసినటువంటి ఒక లక్షణం గురించి మనం ఆలోచన చేద్దామండి ఈరోజు. అంటే క్రైస్తవుడికి అతి ప్రాముఖ్యంగా ఉండవలసినటువంటి లక్షణం, అంటే ప్రభువు కూడా మెచ్చుకున్నటువంటిది. అంటే ఎక్కువ శాతము ప్రభు మాట్లాడుతున్నప్పుడు ఎవరి గురించి ఎక్కువగా మాట్లాడినట్టుగా మనం చూడం. అంటే వ్యక్తుల్ని ప్రత్యేకించి ఈ యొక్క వ్యక్తిని గురించి ఇలా అన్నట్టుగా ఎక్కడ మనం చూడం. ప్రశంస మనం చూస్తున్నప్పుడు అండి బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి ఒక మంచి మాట మాట్లాడతారు. ఏమంటారంటే స్త్రీలు కనినటువంటి వారిలో ఎవరంటే ఈ యొక్క యోహాను గురించి మాట్లాడుతున్నటువంటి మాట మనం వింటున్నప్పుడు చాలామందికి ఫేవరెట్ స్పీకర్స్ ఉంటారు కదా, చాలామందికి ఫేవరెట్ స్పీకర్స్ ఉంటారు. మనం కూడా ఎవరికైనా ఫేవరెట్ స్పీకర్ అవ్వాలి అంటే మనం ఎలా ఉండాలి?
లేకపోతే మన ఒక స్పీచ్ ఎలా ఉండాలి అనేది మనం ఒకసారి ఆలోచిస్తున్నప్పుడు, యేసుక్రీస్తు వారు బాప్తిస్మిచ్చి యోహాన్ని మెచ్చుకోవడం, ఎందుకు ఆయన్ని మెచ్చుకున్నారు, లేకపోతే ఎందుకు ఆ ఒక ప్రశంస ఆయన దగ్గరకు వచ్చింది అని మనం ఒకసారి ఆలోచిస్తే, స్త్రీలు కనినటువంటి వారిలో బాప్తిస్మిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు అని చెప్పి ఆయన గురించి సాక్ష్యం ఇచ్చారు. అంటే ఒక స్త్రీ కన్నటువంటి బిడ్డ, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి భవిష్యత్తు తెలుసు కనుక యేసుక్రీస్తు వారి కంటే ముందుగా ఆయన వచ్చిన ఆయన గురించి మాట్లాడుతున్నటువంటి మాట, స్త్రీలు కనినటువంటి వారిలో బాప్తిస్మిచ్చి యోహాను కంటే గొప్పవారు పుట్టలేదు అని ఆయన గురించి ఎందుకు చెప్పగలిగారు అనే ఒక మాటను మనం ఆలోచిస్తే, ఒక వచనం మనం చదువుతాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనాన్ని ఒకసారి చదువుదాం. అతడు ఎవరటండి? బాప్తిస్మిచ్చి యోహాను గురించి మాట్లాడుతూ, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండేనటండి. మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలము ఇష్టపడితే. చాలండి. ఇక్కడ రాయబడినటువంటి మాటని మనం చూస్తున్నప్పుడు, అతడు మండుచు ఏమవుతున్నాడటండి? వెలుగునిస్తున్నాడట. అతడు మండుతున్నాడు, ప్రకాశించుతున్నాడు, అంటే వెలుగునిస్తున్నాడు. మొదటిగా మనం ఏమవ్వాలి? మండాలి. మనం మండాలి. మనం మండి మన ద్వారా ఎదుటి వారికి ఏం రావాలి? వెలుగు రావాలి. అంతే కదండి. కానీ ఈరోజు ఎదుటి వారికి వెలిగించే వారిగా కనబడుతున్నారు. తనకు తాను మండటం విషయంలో చాలామంది కనిపించట్లేదు, మండట్లేదు. మంట మనలో ఉండటం లేదు. మంట మనలో ఉంటే ఏమవుతుంటుంది? ఒక కొవ్వొత్తి వెలుగుతూ కరిగిపోతున్నట్టుగా మనము కూడా కరిగిపోతుంటాం. అంటే 10 మందికి వెలుగివ్వటానికి మనం కరిగిపోతున్నట్టుగా మన బ్రతుకుంటారు. ఆయన గురించి మాట్లాడుతూ ఆయన చేసినటువంటి ఒక త్యాగం గురించి, లేకపోతే ఆయన పరిచర్యను గురించి, ఆయన చెప్పినటువంటి మాటలను గురించి మనం ఆలోచన చేసుకున్నప్పుడు, ఆయన మండుతున్నాడు, మండుతూ వెలిగిస్తున్నాడు. బాప్తిస్మిచ్చి యోహాను ఏమవుతున్నారటండి? మండుతున్నాడు, మండుతూ వెలిగిస్తున్నాడు. ఇప్పుడు క్రైస్తవుడిగా మనం మండుతూ వెలిగిస్తున్నామా? ఎంతమంది వెలిగింపబడ్డారు మన ద్వారా? మన పేరుకు క్రైస్తవులమైనా నా వల్ల, నా ద్వారా, లేక నా సువార్త ద్వారా, లేక నా పరిచర్య ద్వారా ఒక సహోదరుడు దేవుణ్ణి తెలుసుకున్నారు అని మనం సాక్ష్యం ఇస్తున్నామా? ఇవ్వగలమా? ఏమండి? నా మంట ద్వారా, అంటే నేను మండాను, ఎలా మండుతారు, అది ఏ విధంగా మండుతారు అనేది మీ ప్రతిభను బట్టి, లేక మీకు ఇచ్చిన తలాంతును బట్టి ఆధారపడి ఉంటారు. దేవుడు మనకి ఇచ్చినటువంటి తలాంతు మీద ఆధారపడి ఉంటుందండి మన మంట. మన మంటలు దేని మీద ఉంటాయి? ఎదుటి వారి మీద ఏదైనా కోపం వచ్చినప్పుడు, ఏమంటే ఏదో విషయంలో మనం మండుతూ ఉంటుంటాం. అనిగిరాని మంట మన మంట. అది వెలిగించే మంట కాదు, అది ఎదుటి వారిని వెలిగించే మంట కాదు. అది మనం మండుతుంటాం, కానీ ఆ మంట ద్వారా ఎదుటి వారికి వెలుగు రాదు. ఏమొస్తుంది? అది చీకటే ఉంటుంది. మనం మండుతున్నాము అనుకుంటాం, కానీ ఎదుటి వ్యక్తి వెలుగు ఉంటుంది, ఆయనలో చీకటి వస్తుంటుంది. అంటే మన బ్రతుకు ద్వారా ఎదుటివారు వెలిగించబడాలి. బాప్తిస్మిచ్చి యోహాను తాను మండుతున్నాడు, 10 మందిని వెలిగిస్తున్నాడు. నిజంగానంటే ఆయన బ్రతుకు చూస్తున్నప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడట? అరణ్యంలో ఉన్నాడట. అరణ్యంలో ఉంటున్నటువంటి మత్తయి సువార్త 3వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది. ఏమని రాయబడుతుంది అంటే అక్కడ మత్తయి సువార్త
3:4 యోహాను ఒంటె రోమముల వస్త్రములను మొల చుట్టూ తోలుదట్టిను ధరించుకునేవాడు, మిడతలను అడవి తేనెయు అతనికి ఆహారం. అంటే ఈయన ఎక్కడ బ్రతుకుతున్నారు అంటే సమాజము మధ్య కాకుండా బయట బ్రతుకుతున్నారు. ఎందుకంటే సమాజం మధ్య కాకుండా బయట ఉండవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అంటే సమాజాన్ని చూసి మనము నేర్చుకోవలసినటువంటి వాటికంటే వాళ్ళని చూసి మనం నేర్చుకున్నది ఎక్కువ ఉంటుంది కాబట్టి కదా. ఏమండి, స్వతహాగా మనకి ఏది కూడా ఇది ఇష్టము అని మనకేం ఉండదు. అలాంటి వాడికి ఒక 5 అంతస్తుల డాబా ఉంది, మనకు కూడా ఉండాలి, అంతే కదా. అలాన వాళ్ళు ఖరీదైనటువంటి చీర కట్టుకున్నారు, నేను కూడా కట్టుకోవాలి. అసలు వస్త్రం ఎందుకు? ఒంటిని కప్పుకోవడానికి వస్త్రాలు. కానీ మనం వస్త్రాలు ఇప్పుడు ఎందుకు ధరించుకుంటున్నాము? డాపు కోసం, బడాయి కోసం. చర్చికి వచ్చినప్పుడు ఒక లాంటి డ్రెస్ ఉంటుంది, ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మరొక లాంటి డ్రెస్ ఉంటుంది కదా. ఎక్కడైనా ఒకలాగా ఉండాలండి మనం క్రైస్తవులు అంటే. మనం ఎవరమే? వేషధారులము, అంతే కదా. మన అలంకరణ ఎలా ఉంటుంది అంటే చర్చికి వచ్చినప్పుడు అలాగే రా, తప్పేముంది? అలంకరించవద్దని దేవుడు ఏం చెప్పలేదు కదా. అంటే ఓవర్గా ఉండొద్దని చెప్పాడు దేవుడు, అంతే. చర్చికి వచ్చినప్పుడు ఎలాంటి బట్టలు వేసుకుంటావో బయట కూడా అదే డ్రెస్. అంటే నువ్వు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కూడా అలాగే ఉండాలి. నేను మొన్న ఒక పెళ్ళికి వెళ్ళానండి, ఇక్కడే మన దగ్గర పెళ్లి జరిగింది. పెళ్లి కూతురు తల్లి, వాస్తవంగా ఎలా ఉంటుంది అక్కడ పెళ్లి కూతురు తల్లి అనగానే పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ పరిచయం చేయక్కర్లేదు కదా. పరిచయం చేయకుండా ఈవిడే పెళ్లి కూతురు తల్లి అనిపించే విధంగా ఆ డ్రెస్అప్ కానీ, ఆ ఒక్క అక్కడ మాట్లాడే విధానం కానీ, లేకపోతే ఏమంటే ఆవిడ తిరుగుతున్నటువంటి తిరుగుడు కానీ, ఇవన్నీ అక్కడ ఫంక్షన్ హాల్లో చూస్తున్నప్పుడు ఈమె పెళ్లి కూతురు తల్లి అయి ఉంటుంది అని మనం అనుకుంటాం. అలా ఉంటుంది. ప్రేమైనటువంటి దేవుని పిల్లరా, పెళ్ళికి వెళ్ళినప్పుడు అండి బయట ఎలాగైతే ఉంటారో తన టీచర్, తన భర్త ఎంప్లాయ్, బయట ఎలా సింపుల్గా ఉంటుందో క్రైస్తవురాలు, పెళ్ళి కూడా అలాగే ఉందండి. నాకు ఆశ్చర్యం అనిపించింది చూసిన తర్వాత. ఆ రోజు నగా నట్ర ఏం లేదు, ఖరీదైన చీర ఏం లేదు, సింపుల్గా ఉంది. చూస్తున్నప్పుడు అంటే సంఘంలో ఎలాగుంటారో బయట కూడా అలాగే ఉండాలి. కానీ మన పరిస్థితి ఏంటంటే సంఘంలో ఒకలాగా ఉంటాము, బయట మరొకలాగా మన పరిస్థితి. అంటే బయట దేవుడు చూడడం అనుకుంటాం, సంఘంలో దేవుడు చూస్తాడు అనుకుంటాం కదా. నువ్వు ఎక్కడున్నా దేవుడు చూస్తాడు, సంఘంలో ఉన్న దేవుడు చూస్తాడు, బయట ఉన్న మన వేషాలని దేవుడు తెలియదేటండి. ఇందాక మంచి పాట పాడారు కదా, పరిశీలించే దేవుడు కదా. బాప్తిసం ఇచ్చే యోహాను గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు అండి, ఆయన ఆహారం చాలా సింపుల్ అయినది, ఆయన వస్త్రధారణ చాలా సింపుల్గా ఉంది, ఆయన బ్రతుకు అంటే వాడు ఉండే విధానం. నిజంగా ఈ యొక్క బాప్తిసం ఇచ్చే యోహాను గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు అంటే వాళ్ళ తండ్రి ఎవరు? బాప్తిసం ఇచ్చే యోహాను తండ్రి ఎవరంటే లూకాసు వార్త చదవదా? ఒక యాజకుడు కదా జకరియా. ఏమండి, అంటే ఒక యాజకుడికి ఎంత హోదా ఉంటుందండి. ఉదాహరణ ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్ గురించి మనం ఆలోచిస్తే పాస్టర్ కొడుకు ఎలా ఉంటాడు? పాస్టర్కి మించే ఉంటారు కదా. ఒక యాజకుని కొడుకు ఎలా ఉన్నాడండి? సింపుల్. ఆయన ఆహార విషయంలో మనం ఈరోజు తిండ్లు కూడా అలాగే ఉన్నాయండి. మన తిండ్లు కూడా పలానా బిర్యానీ వండుకున్నారు, మనం కూడా బిర్యానీ వండుకోవాలి. పలానా ఏదో కూర తీసుకున్నారు, మన ఇష్టాలు మనం పక్కన పెట్టేస్తామండి. ఒక విధంగా చెప్పాలంటే మన ఇష్టాలు మనం పక్కన పెట్టేస్తాం.
ఎదుటి వాళ్ళ ఇష్టాల మీద మనం బ్రతుకుతున్నటువంటి రోజుల్లో ఇప్పుడు ఉన్నాం. అంటే వాళ్ళని చూడటం, మనం ఏదో చేసుకోవాలి అంటే కంపారిజన్ అనేది మనలో లేకపోతే మనకి మనశ్శాంతి ఉండదు. ఆవిడ సీఎంఆర్లో చేరుకున్నదంటే నేను మరొక దానికంటే పెద్ద షాప్ ఏదో ఆ పేరు చెప్పాలి. ఆవిడ 10,000 కొంటే నాకు 100 రూపాయలైనా రూపాయైనా ఎక్కువ ఉండాలి, 10,000 1 రూపాయి అయినా ఎక్కువ ఉండాలి. ఈ ఆలోచనల్లో మనుషులు బతుకుతున్నారు. ఇప్పుడు మనం ఆలోచిస్తే బాప్తిస్మం ఇచ్చే యోహాను ఏమండి, ఆయన ప్రజలకు దూరంగా అంటే సమాజానికి దూరంగా ఎందుకు ఉన్నాడంటే సమాజం ఆయన్ని జరిపేస్తుంది. ఈరోజు మనం బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి మనం ఇలా మాట్లాడుకుంటున్నామంటే ఆయన బ్రతికే కారణం కదా. ఆయన బ్రతికి ఎంత బాగుంది అంటేనండి, సమాజానికి దూరంగా ఉన్నాడు. లోకంలో ఉంటే లోకంలో ఉన్నటువంటి తిండ్ల మీద ఆశపడుతుంది, లోకంలో ఉన్న వస్త్రాల మీద ఆయనకి ఇష్టం పడుతుంది, లోకంలో ఉన్నటువంటి ఆస్తిపాస్తుల మీద ఆయనకి ఇష్టం పడుతుంది. అంటే క్రైస్తవుడు అంటే ప్రత్యేకింపబడినటువంటి వాడు, ప్రత్యేకంగా నీ బ్రతుకు ఉండాలి. క్రైస్తవుడు అనగానే ఎలా బ్రతకాలో అనే విషయాలు బాప్తిస్మం ఇచ్చే యోహాన్ని చూసి మనం నేర్చుకునే విధంగా ఉండాలి. క్రైస్తవుడిలాగా ఉన్నాడా? ఒక్కసారి యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకోండి. ఆయన గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా ఆయన ఎక్కడ ఉన్నాడు? యూదులకు రాజు, చక్రవర్తి, రాజులకు రాజు, గొప్ప గొప్ప టైటిల్స్ ఉన్నాయి యేసుక్రీస్తు వారికి. ఒక వడ్రంగి ఇంటిలో బ్రతికాడు. ఒక సందర్భంలో అలవాల్చుకోవటానికి అంటే ఈ లోక సంబంధమైనటువంటి వాటి మీద ఆయనకి ఆశ లేదు. ఆయనకు ఉన్నటువంటి ఆశ, కోరిక ఒకే ఒకటి, నేను ఈ లోకానికి ఎందుకు వచ్చాను, నా బాధ్యత ఏంటి, నా బాధ్యత ఏంటి, ఆ బాధ్యత నెరవేర్చి తిరిగి వెళ్ళిపోవాల్సినటువంటి అని ఆ బాధ్యత నెరవేర్చి ఆయన వెళ్ళిపోవాలి. ప్రభు బ్రతుకు చూస్తున్నప్పుడు ఈ భౌతికమైనటువంటి లోకంలో అలాగే కనబడుతుంది. బాప్తిస్మం ఇచ్చి యోహాను బ్రతుకు చూస్తున్నప్పుడు ఈ లోకంలో అలాగే కనబడుతుంది. ఆ తర్వాత ఆయన్ని వెంబడించినటువంటి శిష్యుడిని చూస్తున్నప్పుడు ఈ లోకంలో బ్రతుకు ఎలా ఉంది అంటే ప్రజలకు క్రీస్తు వైపుకు నడిపించి మనం హతసాక్షులైపోవాలి అన్న ఆలోచనలతోనే బ్రతుకుతున్నటువంటి బ్రతుకుంది. కానీ క్రీస్తులోనికి రాకముందు పౌలు జీవితం ఎలా ఉందండి? ఉన్నతంగా ఉంది. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఈ లోక సంబంధమైనది అన్నిటిని కూడా విడిచిపెట్టేశాడు. అగ్రిప్ప రాజు దగ్గరికి వెళ్ళి పౌలు గారు మాట్లాడుతున్నప్పుడు ఆయన కూడా ఒక మాట అంటాడండి, ఎవడు ఇంత సులువుగా నన్ను క్రైస్తవునికి చేసేయాలనుకుంటున్నావు నువ్వు కదా అనుకుంటాడు. ఆయన అడిగినప్పుడు నిజంగా ఆ మాట మనం చదువుతున్నప్పుడు అపొస్తలుల కార్యం 26వ అధ్యాయంలో ఉంటున్నటువంటి సందర్భాన్ని మనం అంటే చదవద్దు, కానీ మనకు అర్థమవుతున్నది ఏంటంటే ఇంత సింపుల్గా అంటే నీ మాటలను బట్టి నేను క్రైస్తవుడు అయిపోతానా అంటే క్రీస్తు గురించి ఆయన చెబుతున్నటువంటి సువార్త ఎలా ఉంది అనేది మనం ఒకసారి ఆలోచిస్తేనండి, అంటే ఆయనకు కూడా తట్టుకోలేనటువంటి పరిస్థితి వచ్చింది. అసలు ఆ మాట ఎత్తవలసినటువంటి అవసరం ఏంటి అంటే ఈ చాలామంది నువ్వేం చేసావు, నీ సువార్త ద్వారా నీ బ్రతుకు ద్వారా క్రైస్తవులోనికి తీసుకొని వచ్చావు, నన్ను కూడా అలాగే క్రైస్తవుడు చేసేయాలనుకుంటున్నావా నీవు అని అగ్రిప్ప రాజా చెబుతున్నప్పుడు అంటే నిజంగా క్రైస్తవుడు అవ్వాలి అంటే అంత సులువేం కాదు. అంటే నిజ క్రైస్తవుడు బ్రతికి ఎలాగుంటుంది అంటే మనం ఏమంటే ఈ బాప్తిస్మం ఇచ్చే యోహాను గారిని చూస్తున్నప్పుడు, అపోస్తలుని చూస్తున్నప్పుడు, పౌలు గారిని చూస్తున్నప్పుడు, శిష్యులందరినీ కూడా చూస్తున్నప్పుడు మనకు అర్థమైపోతుంది. స్టెఫెన్ని చూస్తున్నప్పుడు మనకు అర్థమైపోతుంది క్రైస్తవులు అంటే వీళ్ళు అనిపించే విధంగా వాళ్ళ బ్రతుకులు ఉంటాయి. ఇప్పుడు మన గురించి మనం ఆలోచిస్తేనండి క్రైస్తవుడు అంటే ఎలా ఉంది అనేది మనకు మనమే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. క్రైస్తవుడికి అన్ని సుఖాలే కావాలి అనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉన్నారండి క్రైస్తవులు అని ఒక మాట బైబిల్ చెప్తుంది. క్రైస్తవుడు అయినందుకు
ఒకసారి చదువుదాం అన్నమాట. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 16వ వచనంలో, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక, సిగ్గుపడడం అంటే ఏదో బహిరంగంగా మనం ఒప్పుకునే దాని గురించి కాదండి మాట్లాడుతున్న మాట. అది బహిరంగంగా నేను క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాడు, ఇది కాదు దాని అనుకున్నటువంటి అర్థం. అంటే నీకు బాధలు వచ్చినప్పుడు, మన కష్టాలు వచ్చినప్పుడు, మన శ్రమలు వచ్చినప్పుడు మనం ఏమైపోకూడదు అంటే, అసలు ఈయన యేసుక్రీస్తు వారు దేవుడేనా, ఈయన నమ్ముకోవటం వలన ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకు వస్తున్నాయా, అసలు ఈయన నమ్ముకోవటం సరైనదా అనే ఒక ఆలోచన మనలో రాకూడదు. చాలా మందిలో ఇలాంటి ఆలోచనలు వస్తుంటాయి కదండి. కంపారిజన్ అంటే ఈ యొక్క దేవుళ్ళ గురించి కంపారిజన్ చేసుకుంటూ, నిజమేనండి ఆ దేవుణ్ణి ఆయన నమ్ముకున్నారు, ఎంత హ్యాపీగా ఉన్నారు చూడండి, నేనేటండి యేసుక్రీస్తుని నమ్ముకున్నాను ఇలా ఉన్నాను ఏంటి, ఆయన మేడ కట్టేస్తున్నాడు అంటే నా దేవుడు కన్నా నా దేవుడు గొప్పవాడేమో అనిపించే విధంగా మన మనసులు ఎలా అయిపోతుంటాయి చూడండి. అంటే మనకు మనం చిన్నబుచ్చుకోవడం, మనకు మనం సిగ్గుపడిపోవటం, మనకు మనం తగ్గించుకోవటం, బాహ్య సంబంధమైనవి ఏదో జరగకపోయినంత మాత్రాన మన దేవుడు తక్కువ చేసి మనం మాట్లాడుకోవటం, బహిరంగంగా మనం చెప్పకపోయినా మన మనసులో వచ్చే భావన ఇది ఎక్కడ జరుగుతుంటుందంటే, ఈ యొక్క సంభాషణ ఎక్కడ జరుగుతుంటుందంటే, ఒక అవిశ్వాసురాలైనటువంటి భార్య, విశ్వాసి అయినటువంటి భర్త, ఈ భార్య భర్తల మధ్య ఈ కంపారిజన్ ఎక్కువ జరుగుతుంటుంది. ఏదైనా చిన్న శోధన వచ్చినా, శ్రమ వచ్చినా, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు కదా, ఎందుకు ఇలా చేస్తాడు అని క్వశ్చన్ వస్తుంటుందండి. అంటే యేసుక్రీస్తుని నమ్ముకున్నావు కదా, నీకెందుకు ఈ శ్రమలు, నీకెందుకు ఈ బాధలు, నీకెందుకు ఈ కష్టాలు, నీకెందుకు ఈ రోగము అన్నట్టుగా మాట్లాడుతుంటుంటారు. అంటే భార్యాభర్తల్లో ఒకరు విశ్వాసి ఒకరు అవిశ్వాసి అయినప్పుడు ఇలా మాట్లాడుతుంటారు. అప్పుడు ఏమైపోద్ది మా మనసు, అంతే కదండి, సిగ్గుపడిపోతాం కదా ఆ దగ్గర. నేను యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత ఇదేంటి ఆయన ఎత్తి చూపించే విధంగా ఇలా ఉంది ఏంటి నా బ్రతుకు అని ఇలా ఆలోచిస్తుంటాం. అసలైనది వదిలేసాం మనం. ఇలా ఆలోచించటం వలన మన బ్రతుకు ఏమైపోతుందో ఒకసారి ఆలోచించండి. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచాలి. మహింపరుస్తామా దూషిస్తామా అంటే కదా, మహింపరుస్తామా దూషిస్తామా? నిజంగా ఆయన ఇచ్చినటువంటి రక్షణను బట్టి నిత్యత్వం మనకు వచ్చింది అనే ఒక ఆలోచన మన మనసులోకి వస్తే ఖచ్చితంగా ఆయన్ని మహింపరుస్తాం. నా పాపాలన్నీ కడిగి వేయడానికి ప్రభువే కారణము, ఆయన లేకపోతే నా పాపాలు కడగడానికి ప్రపంచంలో ఇంకెవ్వరూ లేరు అనే ఒక ఆలోచన మనలోకి వస్తే ఆయన్ని మహింపరుస్తాం. అవునా? కానీ భౌతికంగా ఆలోచిస్తున్నప్పుడు భౌతికమైనటువంటి శ్రమలు, బాధలు, కష్టాలు ఏమంటే మనకి లేనివి ఎదురవుతున్నప్పుడు మనం ఏమనుకుంటామంటే మహింపరచలేం, సిగ్గుపడిపోతుంటాం. క్రైస్తవుడు అనగా అంటే పేరుకు క్రైస్తవుడుగా మనం బ్రతుకుండకూడదు. బాహ్య సంబంధంగా మన ఒక బ్రతుకు అంటే బాహ్యంగా మనం చూస్తున్నప్పుడు ఎలా ఉండాలి మన పరిస్థితి అని మనం ఒకసారి ఆలోచిస్తున్నప్పుడు అంటే భౌతికమైనటువంటి జీవితాన్ని కంపేర్ చేసుకొని ఆత్మీయ జీవితాన్ని పక్కన పెట్టేసి ఆత్మీయ జీవితంలో మనం ఎదగకుండగా మరుగుజ్జులుగా ఉండిపోతూ భౌతిక సంబంధమైనటువంటి జీవితంలో ఎదిగిపోతూ దేవుడు నేను ఆశీర్వదించాడు, లేకపోతే ఉన్నతంగా నన్ను దేవుడు దీవించేశాడు, ఆశీర్వదించాడు అనే ఒక ఆలోచనతో మనం ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు భౌతిక సంబంధమైనటువంటి జీవితాలే మన మనసుకు కనబడుతున్నప్పుడు ఆత్మీయ జీవితం మనకు మరుగునైపోతుంది.
ఇప్పుడు ఆలోచిద్దాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట, యూదులు కాకయే తాము యూదులమని చెప్పుకుంటున్నారు. అదే మాటను మనకు మనం అప్లై చేసుకొని క్రైస్తవుడు కాకనే క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నామేమో ఒకసారి ఆలోచించాలి. అంటే పేరుకు క్రైస్తవుడిగా మనం బ్రతుకుతున్నామేమో. అలా మనం క్రీస్తును నమ్ముకున్నదే నిత్యత్వం కొరకు, పరలోకం కొరకు. ఈ అశాశ్వతమైనటువంటి జీవితం, కొంతకాలం 60, 70, 80 సంవత్సరాలు బ్రతికే ఈ చిన్ని బ్రతుకు కొరకు మనం యేసుక్రీస్తు వారిని నమ్ముకోలేదు అని మనం మనసులో పటిష్టంగా గట్టిగా ముద్ర వేసుకుంటే క్రైస్తవుడుగా బ్రతుకుతాం. మనం ఆలోచిద్దామా? క్రైస్తవుడుగా మనం బ్రతుకుదామా? లేక ఆనాటి కాలంలో యూదులు వేషధారణను బట్టి, వస్త్రధారణను బట్టి, వారికి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని బట్టి, వారు తీసుకున్నటువంటి సున్నతి ప్రకారంగా బాహ్య సంబంధంగా యూదులుగా బ్రతుకుతున్నారే. అలా బ్రతుకుతున్నప్పుడు వారిని ఒక మాట అన్నాడు దేవుడు, సాతాను సమాజంలో వారెవరట? సాతాను సమాజంలో ఉంటున్నటువంటి వారు. దేవుడు లేడు వాళ్ళలో. పేరుకు దేవుడు ఉన్నాడు అని చెప్పుకుంటున్నాడు, కానీ వాళ్ళు నివసిస్తున్నది సాతాను. సాతానుకు చోటు ఇచ్చారు, దేవుని పక్కన పెట్టేశారు, బయట పంపించేశారు. ఓ పిలదెల్పిలో ఉంటున్నటువంటి సంగమా, ఒకసారి ఆలోచించు. నీవు క్రైస్తవుడవేనా? బాహ్య సంబంధంగా క్రైస్తవుడిగా బ్రతుకుతున్నావా? ఆత్మీయంగా క్రైస్తవుడిగా బ్రతుకుతున్నావా? అంతరంగంలో క్రీస్తు నీలో ఉన్నాడా లేదా అనేది ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే మనం నిజ క్రైస్తవులమో కాదు అనేది మనకి తెలిసిపోతుంది. రైట్, అర్థమయ్యండి మాటలు? ఇబ్బందిగా ఉంటే మన్నించండి. ఈ మాటలు నా హృదయానికి హత్తుకున్నాయి అనుకుంటే స్వీకరించి క్రైస్తవులుగా బ్రతకాలని ప్రేమతో కోరుకుంటూ ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుంటాం. వాక్యం కొరకు రొట్టెను